హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ పప్పు ప్రిపేర్ చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టీ గ్లాసెస్ కందిపప్పు వేసుకున్నానండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కందిపప్పు ఫ్రై చేసి వండుకోవడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పప్పు మాడిపోకుండా వేయించుకోవాలండి. మనకి కలర్ టర్న్ అవుతూ ఉంది వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కలర్ టర్న్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్లోకి తీసుకుంటున్నానండి. కుక్కర్లో వేసేసుకుని 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న పప్పులోకి కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ వాటర్ కూడా పోసేసుకున్నాను. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని లిడ్ పెట్టేసుకున్నానండి. 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. దీనిలోకి పోపు దినుసులు వేసుకుంటున్నానండి. మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ కలర్ టర్న్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. మనకి మామిడికాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఆనియన్స్ కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకున్నానండి. వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ పోపులోకి కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. మెదిపి పెట్టుకుని ఉంచుకున్న పప్పులోకి వేసేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పప్పు రెడీ. నచ్చితే లైక్ చేయండి.